హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం స్పెషల్ ప్రసాదాలు చేయడం నేర్చుకుందాం. ముందుగా మనం పూర్ణాలు చేద్దాం. పూర్ణాల కోసం ఒక గ్లాసు మినప్పప్పు, 2 గ్లాసులు బియ్యము తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి నానబెట్టుకొని ఒక 6 గంటలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి ఇట్లా నానిపోయినాయి కదా, వీటిని మనం వెట్ గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. వెట్ గ్రైండర్లో అన్నా వేసుకోవచ్చు, మిక్సీలో అన్నా పట్టుకోవచ్చు, మన ఇష్టం. చూడండి మెత్తగా పేస్ట్ అయిపోయింది కదా, దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పూర్ణం కోసం ఒక గ్లాసు శనగపప్పు ఒక గంట సేపు నానబెట్టుకుందాం. నానిందంటే తొందరగా మంచిగా ఉడికిపోతుంది మెత్తగా. నానిపోయిన శనగపప్పుని ఆ నీళ్ళు వంపేసి కుక్కర్లో వేసి మంచిగా ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకుందాం. చూడండి శనగపప్పు ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో నీళ్ళు ఉంటాయి, ఎక్స్ట్రా కొన్ని నీళ్ళు ఉన్నాయనుకో ఆ నీళ్ళు వంచేసుకుందాము. నీళ్ళు వంచేసుకున్నాక ఆ పప్పుని కొంచెం మెదుపుకుందాం. మెత్తగా ఉడికిపోతుంది, కొంచెం మెదుపుకుందాము. మెదుపుకున్నాక అందులో మనం ఒక గ్లాస్ శనగపప్పుకు 2 గ్లాసుల బెల్లం వేసుకొని కలుపుకొని దాన్ని దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం. చూడండి ఇట్లా ఉడుకుతుంది కదా, ఇప్పుడు అందులో మనం యాలకుల పొడి, కొంచెం నెయ్యి వేసి కలుపుకుందాం. చూడండి పూర్ణం ఉడికిపోయింది. ఇప్పుడు మంచిగా ఉండలాగా చేస్తే మంచిగా వస్తుంది కదా మన పూర్ణంలాగా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకుందాం. పూర్ణం చల్లారినాక ఇట్లా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్నాక దోశ పిండి ఉంది కదా, అది కూడా సాల్ట్ వేసి కలుపుకొని ఇప్పుడు అందులో కొన్ని వాటర్ కూడా వేసుకొని మంచిగా పూర్ణాలకు పూతపిండిలాగా కలుపుకుందాం. మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకుందాం. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైనాక మనం ఈ పిండిలో మనం చేసుకున్న రౌండ్ బాల్స్ పూర్ణాలు ఉన్నాయి కదా, అవి వేసుకుని ఆయిల్లో వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఆయిల్ లో ఫ్లేమ్లో ఉండకూడదు, హై ఫ్లేమ్లో ఉండకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా వేయించుకుందాం. పూర్ణాలు వేయగానే కదపొద్దు, ఒక 2 నిమిషాలు ఉన్నాక కదపాల. వేయగానే కదిపితే ఏంటంటే పూర్ణం చితికిపోయి అందులో నుంచి పూర్ణం బయటకు వచ్చేస్తుంది, ఆయిల్ అంతా పాడైపోతుంది. చూడండి ఇట్లా ఏగిపోయినాయి కదా మన పూర్ణాలు. టేస్టీ ప్రసాదం కోసం పూర్ణాలు రెడీ.
ఇప్పుడు వడలు చేసుకుందాము. దానికోసం మినపప్పు తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఒక 4-5 గంటలు నానితే చాలు. ఇప్పుడు నానిపోయిన మినపప్పులో ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కదా, కడిగేసుకొని పక్కన పెట్టుకుని దాన్ని కూడా గ్రైండర్కి వేసుకుందాం. చూడండి, పిండి నలిగిపోయింది. తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అందులోకి వేసుకోవాల్సినవి పచ్చిమిరపకాయలు, అల్లం వేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పేస్టు, కొంచెం జీలకర్ర, ఉప్పు, కరివేపాకు కూడా సన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అవన్నీ వేసుకుని కలుపుకుందాం. మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం అన్నీ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది. మనం ఇందాక కలిపిన వడపిండి ఉంది కదా, ఇట్లా చేత్తో తీసుకొని వాటర్ అద్దుకొని చేత్తోనే చిన్న చిన్న ఉండలు చేసుకొని వడల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. వీటికి కూడా హై ఫ్లేమ్ పెట్టొద్దు, మరి లో ఫ్లేమ్ కూడా పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే బాగుంటుంది. హై ఫ్లేమ్ పెడితే ఏమవుతుందంటే పైన కాలిపోతుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది. లో ఫ్లేమ్ వెళ్తే ఏంటంటే ఆయిల్ బాగా పీలుస్తుంది. అందుకని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకుందాం. చూడండి, వేగిపోయినాయి. మన టేస్టీ వడలు రెడీ. ఇప్పుడు పులిహోర చేసుకుందాం. పులిహోర కోసం 2 కప్స్ రైస్ తీసుకొని కడుక్కొని కరెక్ట్ 2కి 3 నీళ్ళు పోసుకొని కుక్కర్లో ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అన్నం ఉడికిపోయింది. ఇప్పుడు అన్నం చల్లారబెట్టుకుందాం. అన్నం ఒక గిన్నెలోకి వేసుకొని వేడాలపాటి గిన్నెలో వేసుకొని అందులో పసుపు, ఆయిల్ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు అందులోనే కరివేపాకు, మనం చిక్కగా ఉడికించి పెట్టుకున్న చింతపండు పేస్టు, దానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టుకుందాం. శుభ్రంగా ఇట్లా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దానికోసం పోపు రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడైనాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు అన్నీ వేసుకొని మంచిగా వేయించుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేగినాక ఇందులో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకుందాం. అవి కూడా వేగినాక కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. అందులో మజ్జిగ మిరపకాయలు ఉన్నాయనుకోండి, మజ్జిగ మిరపకాయలు కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది పులిహోరలోకి మజ్జిగ మిరపకాయలు వేసుకుంటే. లాస్ట్కి దించే ముందు ఇంగువ, కరివేపాకు అన్నీ వేసుకొని దించేసుకొని మన పులిహోర ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా అన్నంలో, అందులో వేసుకొని పోపు కలుపుకుంటే టేస్టీ పులిహోర రెడీ. ఇంకా టెంపుల్ స్టైల్లో పులిహోర కావాలంటే ఇందులో మనం కొంచెం ఆవాలు కూడా, పచ్చి ఆవాలు కూడా దంచేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. చూడండి, మన టేస్టీ ప్రసాదం పులిహోర రెడీ. ఇప్పుడు
మనం మిల్లెట్స్తో చక్కెర పొంగల్ ఎట్లా చేయాలో నేర్చుకుందాం. మనం ఒక కప్పు అరికెలు తీసుకొని వాటిని ఒక 4-5 గంటల ముందే నానబెట్టుకోవాలా. ఎందుకంటే మిల్లెట్స్ కాబట్టి ఎంత నానితే అంత మన ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానిపోయినాయి కదా, వీటిని మనం ఉడికించుకోవాలి. చూడండి ఉడికిపోయినాయి. తొందరగా నానిపోయినాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం ఉడికించుకున్న పెసరపప్పు కూడా వేసి కలుపుకొని ఇంకోసేపు ఉడికించుకోవాలి. అవి రెండు మంచిగా ఉడికినాక అందులో బెల్లం కూడా మనం పాకం తీసి పక్కన పెట్టుకుంటాం కదా, ఆ బెల్లం కూడా అందులో వేసుకోవాలి. బెల్లం అట్లానే వేసినామనుకో అందులో చెత్త చెదారం అన్నీ ఉంటాయి కాబట్టి పాకం తీసి వడగట్టుకొని పక్కన పెట్టుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు అందులోనే మనం ఇలాచీల పొడి కూడా వేసుకున్నాం. అన్నీ వేసుకొని పక్కన పెట్టుకొని అందులోకి జీడిపప్పులు వేయించి వేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైనాక అందులో కాజులు వేసుకుందాం. కాజులు వేగినాక అందులో వేసి కలుపుకుందాం. చూడండి టేస్టీ మన అరికల చక్కెర పొంగలి రెడీ. ఇప్పుడు మనం సగ్గుబియ్యం పాయసం చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి వాటర్ వేసి వాటర్ బాగా మరగనివ్వాలి. చూడండి వాటర్ ఇట్లా మరుగుతున్నాయి కదా, ఇందులో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే సగ్గుబియ్యం కింద అడుగంటుతుంది, మాడిపోతాయి. చూడండి ఇట్లా ఉడకనియాలి వాటిని. నానబెట్టినాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. ఇప్పుడు ఉడికిపోయినాయి కదా, ఇందులో పాలు పోసుకోవాలి. పాలు వేసుకున్నాక కూడా మంచిగా ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు మంచిగా ఉడికినాక అందులో మనం ఇలాచీ పొడి వేసుకోవాలి. ఉడికిపోయింది, కొద్దిసేపు పక్కన పెట్టాలి. వేడి మీదనే పాలు పోసినాం కాబట్టి వేడి మీదనే బెల్లం పానకం వేసినామనుకో ఒక్కోసారి ఇరిగిపోయే ఉంటుంది. కాబట్టి అందులో మనం బెల్లం పానకం తర్వాత వేసుకోవాలి. చూడండి ఇప్పుడు కొంచెం చల్లబడ్డాక బెల్లం పానకం, మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు అవన్నీ వేసుకొని కలుపుకుంటే సగ్గుబియ్యం పాయసం రెడీ. మనం ఇప్పుడు అరికెలతో దద్దోజనం చేయడం నేర్చుకుందాం. ఫస్ట్ అరికెల్ని కూడా అంతే నానబెట్టేసి 4 గంటలు నానబెట్టేసి తర్వాత ఉడికించుకోవాలి. ఉడికిపోయింది. ఇప్పుడు అందులో చల్లారినాక అందులో మనం పెరిగేసి కలుపుకుందాం. అందులోనే సాల్ట్ కూడా వేసి మనకు సరిపడినంత సాల్ట్ వేసి కూడా కలుపుకుందాం. ఇప్పుడు దానికి కూడా పోపు పెట్టుకుందాం. పోపుకు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి వేడైనాక పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించుకుందాం. అవి కొంచెం వేగినాక జీడిపప్పు కూడా సన్న ముక్కలు కట్ చేసి వేసుకుందాం. పోపు అంతా వేగింది కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకొని అవి అంతా వేగినాక దించే ముందు ఇంగువ కూడా వేసేసి దించుకుందాం. ఇప్పుడు ఈ పోపుని మనం ఇందాక కలిపెట్టుకున్న దద్దోజనం ఉంది కదా, అరికెల దద్దోజనం, అందులో వేసుకొని కలుపుకుందాం. అందులో కొన్ని దానిమ్మ గింజలు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొన్ని దానిమ్మ గింజలు కూడా వేసుకొని కలుపుకుందాం. అంతే, టేస్టీ ప్రసాదం దద్దోజనం రెడీ.
మాసం వరలక్ష్మి వ్రతం ప్రసాదాలు కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.